హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? ఇవాళ ఓటింగ్ డే కదా. సో నేనైతే ఓటేయటానికి మా ఊరు వెళ్తున్నాను అనమాట. సో అసలు మీరు కూడా ఓటేయండి, ఎందుకంటే ఓటుని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓటే మన ఆయుధం కాబట్టి ప్లీజ్ అందరూ, ఎండ బాగా ఉంది కదా అని చెప్పేసి బద్దకించి ఎవరు వెళ్లకుండా ఉండొద్దు. ప్లీజ్ వెళ్ళి ఓటేయండి, అది మన హక్కు అనమాట. సో మన బాధ్యతని మనం డెఫినెట్గా వినియోగించుకోవాలి. ఓటేయాలి. అందరూ అందరూ మీ మీ ఓట్లని వినియోగించుకోండి. సో ఒక్కసారి అయితే బయటకు వచ్చేసాము మేము. అసలు చూసారా రోడ్లన్నీ ఎలా ఉన్నాయో? ఈరోజు ఫుల్ హాలిడే అనుకుంటా, అన్ని షాప్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి. అసలు నాకు ఒక్కసారిగా ఈ బయట ఈ వాతావరణాన్ని చూసినాక ఏమనిపించిందో చెప్పమంటారా? ఒక్కసారి నాకు కరోనా మూమెంట్ గుర్తొచ్చింది అనమాట. సో అప్పుడు కూడా ఇంతే కదా, మనకి ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లోనే వెళ్ళి బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చుకొని ఉండేవాళ్ళం, ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా. సో ఒకసారికి ఇవన్నీ చూడంగానే నాకు అట్లా అనిపించింది. సో అందరూ మీ ఓటుని వినియోగించుకుంటారు అని నేను అనుకుంటున్నా. సో నేనైతే ఇక మా ఊరు బయలుదేరిపోయాను అనమాట. ఇదిగోండి మా వారు సందులు గొంతుల్లో నుంచి తీసుకెళ్తున్నారు. డైరెక్ట్ రూట్ వెళ్దాము అంటే వద్దు అని చెప్పి షార్ట్ కట్ అని చెప్పి తీసుకొచ్చారనమాట ఇటు సైడ్. ఇది వచ్చేసి మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, పట్టాపురం రోడ్ అనమాట. సో ఇటు నుంచే మా ఊరు వెళ్తాము. మా ఊరు ఎక్కడ అంటే పేరచెర్ల, మీ అందరికీ ఐడియా ఉంది కదా. సో పేరచెర్లకి ఇటు హౌసింగ్ బోర్డ్కి మధ్యలో ఉంటుంది నల్లపాడు విలేజ్ అనమాట. లోపలికి వెళ్ళాలి పల్లెలోకి. సో అక్కడ అది మా ఊరు అనమాట. నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు కాబట్టి నా ఓటు అక్కడే ఉంది, ఇంకా మార్పించుకోలేదు. సో ఇక్కడ ఓటేసి మళ్ళీ మేము మా వారి ఓటు వాళ్ళ ఊర్లో ఉంది. సో ఇక్కడ అయిపోగానే ప్రాసెస్ మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఓటేసి రావాలి. సో అందుకని చెప్పేసి పెందలాడి బయలుదేరాము. 9 o'clock అయింది టైము. అసలు ఎండ చూసారా ఎంత ఘోరంగా, ఎంత భయంకరంగా ఉందో. సో ఎండ ఉంది కదా అని చెప్పేసి ప్లీజ్ ఎవరు ఏం వెళ్తాంలే అని చెప్పి బద్దకించొద్దు. అందరూ వెళ్ళి ఓటేసి మన ఓటుని మనం వినియోగించుకుందాం. సో మొత్తానికైతే ఇదిగోండి, ఇది శ్యామ్లా నగర్, మీ అందరికి ఐడియా ఉంది కదా, శ్యామ్లా నగర్ గేట్ అంటారు కదా, అటు నుంచి అయితే వెళ్తున్నాము. అబ్బాయి ఇక్కడ గేట్ పడిపోయింది. ఇంకొక విషయం చెప్పాలంటే ఇప్పుడు ట్రైన్ వస్తుంది. అసలు మా చిట్టి తల్లికి ట్రైన్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? అసలు పిచ్చి ఇష్టం అనమాట. అసలు ట్రైన్ చూడంగానే అదొకలాంటి, అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇంటి దగ్గర కూడా అంతే. మేము ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి ట్రైన్ సౌండ్ వినగానే ఇక బయటకు వచ్చేస్తుంది. మాతో కూడా పని లేకుండా వచ్చి నుంచొని బయట, అంటే మా ఇంటి దగ్గరే కాబట్టి మేము బయట నుంచుంటే మాకు ఇదిగో ఇట్లా ఇంత డిస్టెన్స్లో కనిపించింది ట్రైన్. సో ఇక మా చిట్టి తల్లి మాతో పని లేకుండా చూసేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా నన్ను దింపు డాడీ, నేను వెళ్తాను అని గోల్ చేస్తుంది. లేదు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి గట్టిగా పట్టేసుకున్నారు వాళ్ళ డాడీ. అది మరి విషయం గాయస్. పెద్దయ్యాక ట్రైన్ ఎక్కించాలి. ఇప్పుడంటే మరీ చిన్నపిల్ల కదా, తెలియదు. లాంగ్ జర్నీలకి అంతసేపు ట్రైన్లో ఉండలేదు. సో విసిగిస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే ట్రైన్ ప్రిఫర్ చేయము ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు. ఎందుకంటే హనీ చిన్నపిల్ల కదా, విసిగిస్తుంది, ఉండలేదు. సో మొత్తానికి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయినందుకు కొంతసేపు ఏడ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మా ఊరి రైల్వే ట్రాక్ అనమాట. చాలా బాగుంటుంది. అసలు పల్లెటూరు అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఎన్నో మెమరీస్ ఉన్నాయి నాకు ఇక్కడ. నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాను కాబట్టి అసలు నేనైతే చాలా హ్యాపీ. మా ఊరు వెళ్ళేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇది వచ్చేసి మా ఊరు రైల్వే స్టేషన్ అనమాట. సో అక్కడ కనిపిస్తుంది చూసారా చిన్న చిన్న హౌసెస్, అదే మా ఊరు. చిన్న ఊరు, ఒక 2000 పీపుల్స్ ఉంటారేమో, మేబీ 500 ఫ్యామిలీస్ ఉంటాయేమో. చిన్న ఊరు కానీ చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. సో అటు నుంచి వచ్చాం కదా మేము. ఇదిగో ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. చూసారు ఎంత దూరం నడవాలో. అందుకే నేను కాలేజ్కి వెళ్ళే మూమెంట్లో ఎంత సన్నగా ఉన్నాను. ఇదంతా నడిచి ఇప్పుడు అటు నుంచి వచ్చాం మనము. మరి ఇక్కడ యూటర్న్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఒకరోజు మా ఊరిని కూడా చూపిస్తా. ఇటు సైడ్ ఇవన్నీ పొలాలు, అటువైపు ఏమో ఏంటది చెరువు కట్ట ఉందన్నమాట. సో ఒకరోజు మళ్ళీ మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తా. ఇప్పుడైతే ఎండలు కదా, అన్ని కోత అయిపోయినట్టుంది. ఇవన్నీ పొలాలు, ఒకప్పుడు పచ్చగా ఉండేది. ఇది ఎంట్రన్స్ మా RCM చర్చ్ అనమాట. సో నేనైతే ఓటేయడానికి వచ్చాను కాబట్టి చూసారా ఎంత క్యూ ఉందో బాబోయ్. ఈ క్యూలో నేను ఓటేసి వచ్చేసరికి ఎంత టైం పట్టిద్దో అసలు.
కానీ అందరూ ముసలి వాళ్ళు సైతం ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. సో మనం కూడా బద్దకించకుండా ఓటు హక్కుని వినియోగించుకుందాం. మొత్తానికి నేనైతే ఆ క్యూలో నుంచొని నా ఓటునైతే నేను వేసేసా ఫ్రెండ్స్. అమ్మ ఊరికి